హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పౌర్ణమి రోజు వీడియో అండి. పౌర్ణమి రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచి తెప్పలు వదలడానికి వెళ్ళామన్నమాట చెరువుకి. మేమైతే తెప్పలు వదిలేసాము. మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది, వాళ్ళైతే విడిచిపెడుతున్నారనమాట. ఇంకా తెప్పలు వదిలిన తర్వాత ఇక్కడే చెరువు ఒడ్డున కొంతమంది ఫలదానాలు కూడా ఇచ్చేశారు. చూడండి, చెరువులో తెప్పలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, అసలు ఎలా ఉన్నామో అలా స్నానాలు చేసి ఇంట్లో పూజలు దీపం పెట్టుకొని అలా వచ్చేసామన్నమాట అందరం కూడా. ఇంకా ఇక్కడైతే ఫలదానం ఇవ్వడం కోసం రెడీ చేస్తున్నారు. ఇదిగోండి, అన్నీ సర్ది పెట్టి ఒక్కొక్కరికి బొట్లా పెట్టి ఫలదానం అయితే ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. తినైతే మా చెల్లి, తను మా అమ్మ, తిన మా పిన్ని. అందరం కలిసి వచ్చామన్నమాట ఫోన్లు చేసుకొని. ఇంకా ఇక్కడైతే 3 ఫలదానాలు ఇచ్చారు. మేమైతే నాగవల్లికి వెళ్దామని ఇవ్వలేదన్నమాట. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ టైము నాగవల్లికి వెళ్ళి కోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ తెప్పలు వదిలేసి అక్కడ నది ఒడ్డున అందరికీ ఫలదానం అనమాట ఇస్తాను. నేనైతే ఇంతవరకు ఇలాగే కంటిన్యూ చేశాను. ఈ సంవత్సరం కూడా ఇలానే కంటిన్యూ చేశాను అనమాట. ఇక్కడ మిగతా వాళ్ళు అయితే ఇచ్చారు. ఇంక ఇచ్చిన పువ్వు ఏం చేస్తాం, జుట్టు అయితే లేదు కదా, చెవిలో పెట్టుకున్నాను అనమాట. చాలా సరదాగా, చాలా బాగా పౌర్ణమి ముందు 5 రోజులు అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఈ రోజుతో. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. నేనైతే మొత్తం రెడీ చేసుకున్నాను. ఈవినింగ్ నాగవల్లికి వెళ్ళడం కోసం, కోటేశ్వర టెంపుల్కి వెళ్ళడం కోసం ఫలదానాలని, ఆకులు, చెక్కల్ని, తెప్పల్ని ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నానో అవన్నీ ఇచ్చానమాట. నేనైతే ఇదిగోండి వచ్చేసాము. తెప్పలవి వదిలేసి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ దానాలు ఇస్తున్నాము. ఇక్కడైతే 3 రకాల దానాలు ఇస్తారు. శాలిగ్రామ దానం, దీపదానం. ఆ తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.